లోపల రావాలి. వెనక కుర్చీలు వేయండి అందరినీ. దేవుని మహాకృపను బట్టి మరి ఎంతో గంభీరంగా మనం ఈ ప్రాంతానికి చేరుకొని ఉన్నాం. ప్రకాష్ నాయ్ గారు, చిత్తూరు నుండి రాజు గారు, అందరికీ మన కృతజ్ఞతలు. ఇది మనందరం కలిసి నిర్వహించుకుంటున్నటువంటి సెలబ్రేషన్ ఒక పండుగ లాంటిది. దయచేసి మనం బుక్స్ కొట్టుగా మనందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవుల మధ్య ఐక్యతను పెంపొందించడం, డినామినేషన్ల మధ్య ఒక చక్కటి స్నేహ వాతావరణాన్ని ఏర్పరచుకోవడం, సమాజంలో క్రైస్తవ శక్తిని చాటడం, వీటితో పాటు ఆధ్యాత్మిక చింతనని, ప్రభు బోధనల్ని, కట్టడల్ని, మరి ధర్మం 4 పాదాలను నడిపించే క్రమంలో అహింసాయుత మార్గంలో ప్రభు యొక్క బోధనల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తూ, అలాగే హైదరాబాద్ నుంచి కుమారులు ఈ మీటింగ్కి వచ్చారు. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన మధ్య ఉండే విధంగా ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో వంచి ప్రభు మా మధ్యకి రండి. ఈ ఫంక్షన్ జయప్రదం చేసి దేవుని యొక్క చిత్తాన్ని ఇందులో నెరవేర్చుకోమని అడుగుతూ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభు, జీవము కలిగిన తండ్రి, ఉన్నవాడివై ఉన్న దేవ, మహాదేవ, మహోన్నతుడ, నిత్య నివాసి, మా ఆశ్రయదుర్గమా, మా కొండ, మా కోట, మా రక్షణ శృంగమా, మా శైలమా, మా నాయన, నాన్న, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, మీరు ప్రభా మా ఎడలు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, మీ బిడ్డలందరినీ సమకూర్చి ప్రేమతో అనాదిగా మీరు కల్పించిన మీ యొక్క నా తండ్రి సంకల్పాన్ని బట్టి ప్రభా, మీ సంకల్పంలో అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. కార్యక్రమం నిర్వహించినటువంటి మీ దాసుడు నా ప్రభా కరుణాకర్ గారిని ప్రభా, విచ్చేసినటువంటి ప్రతి బిడ్డని, పెద్దలని అందరినీ దీవించి ప్రభా, మీ యొక్క ఆత్మ కృమ్మరింపును చూడటానికి మీ మహిమ మేఘము, మీ శక్తిన మేఘము, మీ యొక్క నా తండ్రి దివ్య సన్నిధి ఈ స్థలంలో ఉండడానికి కోరుకొని వేడుకొనుచున్నాము. అట్లే ప్రభా, ఇదిగో మీ యొక్క తండ్రి ప్రతి అంగుళం స్థలం రక్తం ప్రోక్షించుకుంటున్నాము. నా తండ్రి మీ రక్త ప్రోక్షణ వల్ల ప్రయుత్నించబడి ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రభా సాతానికి కానీ దుష్టక్రియలకు కానీ ఏ దావు లేకుండా ప్రభా, నా తండ్రి మీ యొక్క సంకల్పాన్ని బట్టి ప్రభా, ఆత్మ వికాసం కలుగు విధంగా అన్ని విధములుగా ప్రభా, మీరే నాతో మాతో మా అందరితో ఉండి మాట్లాడే వారితోటి, విని వారితోటి ప్రభా, అట్లానే నా తండ్రి కార్యక్రమం చేయ వారితోటి, వచ్చేవారితోటి, వచ్చిన వారితోటి నా ప్రభా, వంటలు చేసేవారితోటి ప్రభా, భోజనముల్లోనూ ప్రభా, బిగినింగ్లోనూ ఆది నుంచి అంతం వరకే ప్రభా, ప్రతి పనిలోనూ మీరు ఉండి సహాయం చేయవలసిందిగా ఇప్పటివరకు చేసిన ఆ ర్యాలీని బట్టి ప్రభా, చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మీరు స్థితులు చెల్లించుకుంటూ మీ బిడ్డ మధ్యకు మీరే వచ్చి ప్రభా, అందరితో ఉండి మీ యొక్క ప్రభా ప్రేమ సందేశాన్ని వినిపించి మీ దీవెనలు ఇచ్చి ఆశీర్వాదంతో ప్రభా నూతనమైనటువంటి ఉత్సాహంతో ఇక్కడి నుంచి అందరము సంతోషముగా బయలుదేరి వెళ్ళడానికి సహాయం దయచేయమని, ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో తీసుకోమని క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. వాక్యానికి వెళ్ళడానికి ముందు అయ్యగారు ప్రశాంత్ కుమార్ గారికి వందనాలండి. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం గత నెల నుండి మరి మనకి ఒక నాయకుడిగా దొరికినటువంటి ఒక గొప్ప డైవిజన్లు పొలిటికల్ వింగ్ నుంచి సామీర్ గారు, అలాగే ఆయా జిల్లాల నుంచి ఆయా స్థలాల నుంచి వచ్చిన పెద్దలందరూ ఉన్నారు. దయచేసి మనందరం నిశ్శబ్దంగా ఉండి వాక్యం విందాం. కొద్ది సమయం మనం వాక్యం విందాం.
ఒకేసారి హిందూ ముస్లిం క్రైస్తవ ఐక్యత. థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఈ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏర్పాటు చేసి ఒక 2 సంవత్సరాలు అయింది. దీన్ని ఈరోజు మళ్ళా ఈ కమిటీని మార్చేసి కొత్త కమిటీని ప్రకటించడానికి కూడా మనకి ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యాంపాల్ గారు సమాచారం ఇచ్చారు మార్చమని చెప్పి. దానివల్ల మార్చడం జరుగుతుంది. ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారు వేదికకు ఆహ్వానిద్దాం. వస్తున్న కొద్దిగా చప్పట్లు పడదాం. దయచేసి గట్టిగా చప్పట్లు బ్రదర్స్ గారు చప్పట్లు పడదాం. బ్రదర్స్ గారు జిల్లు బ్రదర్స్ గారు చప్పట్లు పట్టి వారు ఆహ్వానిద్దాం. దేవుడు అలాగే శ్యాంపాల్ గారు చిట్టుబాబు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి జాతీయ కన్వీనర్గా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారిని ప్రకటన చేయడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నాను. డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు హైదరాబాద్లో ఉంటారు. జాతీయ కన్వీనర్గా ప్రశాంత్ కుమార్ గారిని ప్రకటించడానికి దేవుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాంపాల్ గారు, జాతీయ అధ్యక్షుడు చిట్టుబాబు గారు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ రోజున జాతీయ కన్వీనర్గా, నేషనల్ కన్వీనర్గా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారిని ప్రకటిస్తున్నాం. వీరు ఇప్పుడు రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారు. రాష్ట్ర కమిటీని ప్రకటించాక రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా కమిటీలని ప్రకటిస్తారు. టోటల్గా 10-15 నిమిషాల్లో పూర్తి చేస్తున్నాం. జాతీయ కన్వీనర్ గారు ఒకే ఒక మాట లేదా 2 మాటలు మాట్లాడతారు. దేవుని స్తోత్రం. సహోదరుడు కరుణాకర్ గారికి మీ అందరికీ కూడా వందనాలు. మీరు దేవుని యొక్క మాట ప్రకారం రాజులైన యాజక సమూహం. ఎవరండి మనం? రాజులైన యాజక సమూహం. ఇక ముందు మనదే రాజ్యం. దేవుడు మన ప్రార్థనలు విని ఆయన మనల్ని మనకిచ్చిన వాగ్దానాలను బట్టి మనందరినీ నిలబెట్టుకోబోతున్నాడు. కనుక కరుణాకర్ దాస్ గారు ప్రవచించిన విధంగా ఆయన
దేవుని చిత్తాన్ని కనుగొని మరి దేవుళ్ళు నడుస్తున్న పరిస్థితుల్లో ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే జాతీయ నాయకుడిని నేను పట్టుకున్నాను, దేవుని యొక్క కృపను బట్టి అది సత్యము, దేవుని మాటగా ఆ మాటను నమ్మి నేను మన నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ని చక్కగా నిర్వహించి నేను నార్త్ ఇండియాలో 3 సంవత్సరాల నుండి విక్రమ్ యూనివర్సిటీ విజయనీలో మాస్టర్ ఫిలాసఫీ తీసుకున్నాను. యెరూషలేం యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నాను. నేను ఢిల్లీలో దేవుని సేవ చేశాను. ఆంధ్ర ప్రాంతంలో 200 సంఘాలకు పైగా నేను బాగా సుపరిచితుని. అలానే నార్థరన్ బాప్టిస్ట్ సర్కారియా రెవరెండ్ కాంతరాజు గారితో ఆయన చనిపోయారు. ఇప్పుడు నేను వర్క్ చేసి అప్పుడు ఇవాంజలిస్ట్ సెక్రటరీగా ఉండేవాడిని. అలానే డాక్టర్ బిల్లీ గ్రహం గారితో, అలానే బర్నబాసయ్య గారు, కేఏపాల్ గారి తండ్రి, ఆయనే నాకు భారతదేశం ఇచ్చింది. ఆయన ఐపీసీ అన్ని సంఘాల్లో నుంచి దేవుడు నన్ను నడిపించి చివరికి విధంగా తీసుకొచ్చాడు. విషయం ఏంటంటే మనము దేవునితో ఉంటే, ఇందాక అయ్యగారు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. స్టీఫెన్ గారు చెప్పినటువంటి ప్రసంగం. ఆ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారంటే, మనం ఏమీ చేయక్కర్లేదు, మనం ఆయనతో ఉంటే ఆయనే నడిపిస్తాడని. మనం అందరం కూడా క్రీస్తు దాసులం. ఆయన నన్ను చూసి అన్నారు, ఈయన యేసు దాసు లాగా ఉన్నాడు. నాకు నవ్వు వచ్చింది. యేసు దాసే, నిజమే, యేసు దాసునే నేను. మనం అందరం ఎప్పుడైతే క్రీస్తు ప్రభుకు బానిసలుగా ఉంటామో ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనందరం కూడా సూర్యులుగా ఉండటానికి, కరుణాకర్ దాస్ గారు చెప్పినట్టు నాయకులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. ఆధ్యాత్మిక నాయకత్వం, అలానే ఈ లోకంలో కూడా నాయకత్వం మనకి దేవుడు అప్పగించాడు. చాలామంది వేరు అనుకుంటారు, కానీ అలా కాదు. మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చే రైట్స్ ఉన్నాయి. మన ప్రజాస్వామ్యము మాబోక్రసీ మాత్రం కాదు. అందువల్ల దేవుని మనం స్థుతించుకొని ప్రార్థనలో ముందుకు నడిచినట్లయితే ఆయన చెప్పారు, ప్రభుత్వం మారాల్సింది ఈ ప్రభుత్వం అని. అది 100% కరెక్టు. రాత్రి నేను ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఉజ్మా ఆషాయితో మాట్లాడాను. ఆ మంది తమ్ముడు, నువ్వు, నేను, కరుణాకర్ దాస్ గారు, ప్రొఫెసర్ జాన్ అనే గారిని మనం ఢిల్లీ వెళదాం, మన నాయకులైనటువంటి వాళ్ళతో, ఎవరు సోనియా, రాహుల్, వీళ్ళతోటి మనం మాట్లాడి వద్దాం, కొన్ని విషయాలు చర్చించాలని చెప్పి మన యొక్క పరిస్థితులను కానీ ఆమె కూడా ఆ రకంగా స్పందించింది. కరుణాకర్ దాస్ గారికి నేను ఆన్లైన్లోనే ఆమెను పరిచయం చేశాను. కాబట్టి ఈ విషయం కూడా మనందరం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకి పదవులు కావాల్సి కాదు, లేకపోతే ఇంకోటి కావాల్సి కాదు, కానీ అన్యాయానికి గురవుతున్నటువంటి మన యొక్క మరి సెగ్రిగేషన్ చేయబడుతున్నటువంటి మన యొక్క దళిత మరియు ఈ మైనారిటీస్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా మీరందరూ కూడా పనిచేయాలి, అందరూ నాయకులుగా పనిచేయాలని కోరుతూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు, అయ్యగారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ నిలబడండి. అందరూ నిలబడండి. మనం మరొక జాతీయ నాయకుడిని మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఏర్పాటు చేసుకున్నాం. మీ చేతులు ఇటు కొయ్యి పెట్టండి. ప్రశాంత్ కుమార్ అయ్య గారికి వెళ్ళి పెట్టండి. దయచేసి సత్యానందం గారు వచ్చి ప్రశాంత్ కుమార్ గారి కొరకు భారతదేశంలో మరి అనేక రాష్ట్రాల్లో కన్వీనర్గా ఉండి అనేక మందిని ఎన్సీసీకి పరిచయం చేయాలని 2-3 మాటలతో ప్రార్థన చేయాలని కోరుతున్నాను. సత్యానందం అయ్య గారు దయచేసి మీ చేతులు ఇటువైపు ఉంచండి. అయ్య గారు అందరూ ప్రార్థించుకుందాం. పరలోకములో ఉండి మమ్మను పరిశీలన చేస్తూ ఉన్నటువంటి మా సృష్టికర్తవో ఘనుడు అయినటువంటి తండ్రి, మీ ఉన్నతమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు సమర్పించుకుంటున్నాము నాయన. మేము నశించిపోవటం ఇష్టం లేక, అన్యులుగానే జీవించి అగ్నిగుండానికి వెళ్ళటం మీకు ఇష్టం లేక, మీ కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపి ఆయన యొక్క ప్రాణదానము చేత క్రీస్తుగాను ప్రభువుగాను నియమించి ఆయన ద్వారా, ఆయన శిలువ రక్తము ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఆయన భారతదేశానికి ఏది అవసరమో అది మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. నాయన నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా తండ్రి భారతదేశంలో అద్భుతమైన కార్యములు మీరు చేయబోతున్నారని మేము నాయన నమ్ముచున్నాము తండ్రి. స్తోత్రాలు. షడ్రక, మేషక, అబేద్నెగో ద్వారా, దానియేలు ద్వారా
ఆ ప్రాంతాన్నే మార్చినటువంటి గొప్ప దేవుడు మీరు. ఇదిగో నాయన, ఈ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన విధానాన్ని మార్చబోతున్నారని మేము నమ్ముతున్నాము నాయన. విశ్వాసాలు మీరు చేయగలిగితే సమస్తమును మీరు చేయగలుగుతారు. ఈ సందర్భంలో నాయన, భారతదేశంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ కన్వీనర్గా నాయన మీ దాస్తుడైనటువంటి వీరిని నాయన, ఇదిగో ఇక్కడ మేము కరుణాకర్ గారి ఆధ్వర్యంలో తండ్రి ఆయన యొక్క సన్నిధిలో, ఆయన కనుసన్నుల్లో భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ దాసుని మీరు దీవించండి, ఈ దాసుని మీరు కనిపెట్టుకుని ఆయన మీకు స్తోత్రాలు. ఆనాడు రాజు కావాలంటే నాయన, ఇదిగో ఇశ్రాయేలుకు మొదటి రాజుగా సమూయేలు ద్వారా నాయన సౌలుని మీరు నియమించుకున్నారు తండ్రి. అలాగే నాయన, ఈ దినమున తండ్రి అలాంటి సమూయేలు నాయకులైనటువంటి సమూయేలు వలే తండ్రి ఈ కరుణాకర్ గారిని అనేక మంది నియమించడం కొరకు ఆయన మీరు ఎదుర్కొన్నారు. మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇదిగో భారతదేశంలో నాయన కన్వీనర్గా, దేశమంతటిలో నాయన 26 రాష్ట్రాల్లో కన్వీనర్గా తండ్రి ఈ బిడ్డని మీరు నియమించుకుంటున్నారు. మీ స్తోత్రాలు. వీళ్ళందరినీ దీవించండి, ఆయనను దీవించండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. మమ్మల్ని అందరినీ సరైన రీతిలో పరిపాలన చేయడానికి ఈ బిడ్డకి శక్తి, సామర్థ్యము, ధైర్యం, కార్యక్రమం సమర్థమును దాయి చేయమని క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో బ్రతిమాలాడుచున్నాము తండ్రి. తెలంగాణ రాష్ట్రం నుంచి మరలా రెండోసారి మన రాష్ట్ర ప్రెసిడెంట్గా కరుణాకర్ అల్వాల్ గారిని మరలా ప్రకటిస్తున్నాం. అట్లానే అందరూ సభ్యులు కావాలని బాగుంది. దేవుడి స్తోత్రం. అలానే సెక్రటరీ జనరల్గా సిల్వియా సిస్టర్ గారిని వేదిక మీద వచ్చి కోరుతున్నాం. అలానే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొడవాటి బాబురావు గారిని స్టేజీ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పి అనిల్ కుమార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే అనిల్ కుమార్ గారు వస్తున్నారు. అలానే బి ప్రసాదరావు గారు సెక్రటరీగా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నియమించడం జరుగుతుంది. అలానే పాస్టర్ ప్రభు గారు వైస్ ప్రెసిడెంట్గా, సరే, అలానే రెవరెండ్ ప్రదీప్ గారిని తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఆహ్వానిస్తున్నాం. ఆయన సభని బట్టి ఆహ్వానం కలుగుతాం. అలాగే రెవరెండ్ నథానియల్ కే హైదరాబాద్ గారు తెలంగాణ రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్గా ఆయన వస్తున్నారు. ఆయన్ని మనం వేదిక మీద తిరుగుతాం. అలానే బాలస్వామి గారు ఉన్నారు ఇక్కడ. డాక్టర్ బాలస్వామి గారు. ఓకే. అలాగే స్టేట్ కన్వీనర్గా ఇప్పుడే మాజీలు అయిపోయినాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ పొజిషన్ ఇస్తున్నారు. స్టేట్ కన్వీనర్గా శామ్యూయల్ గిండు గారు మన సూర్యాపేట జిల్లా నుండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. కన్వీనర్గా
కోరుతున్నాను. మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి సోదరులు మహబూబాబాద్ ఆంధ్రయ్య గారు, మన ప్రభాకర్ గారు, దయచేసి మహబూబాబాద్ నుంచి వచ్చిన వారు వేదిక మీద అందుకుంటున్నాను. అలాగే జానయ్య గారు మహబూబాబాద్ నుంచి వచ్చినటువంటి వారు వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. ఈ రోజున మరొక గొప్ప దైవజనులు, పనిచేసేటువంటి నాయకులు మరొకరు నాకు శ్యామిలయ్య గారు పరిచయం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ స్టేట్ తెలంగాణ రాష్ట్ర కొంచెం మాట్లాడమని కోర్ కమిటీ అధ్యక్షులుగా రెవరెండ్ ప్రకాష్ అయ్య గారు హైదరాబాద్ నుండి మన మీదకి వచ్చారు. ప్రకాష్ అయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కోర్ కమిటీ మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా నడిపించాలా, ఏ కార్యక్రమమైనా ప్రోత్సహించాలా, రాష్ట్రం అంతా అద్భుతంగా చేయాలా. టోటల్ ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రకాష్ గారు, మేడం జయదీప్ గారు, రాజదాస్ గారు, సార్ వీళ్ళందరూ పరిచయం చేశారు. మన హైదరాబాద్ వీరి వల్లనే హైదరాబాద్లోనే మంచి మీటింగ్ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ బాబురావు గారి వల్లనే జరిగింది. గట్టిగా చప్పట్లు కొడతాం. రెవరెండ్ డాక్టర్ బిషప్ మోకాళ్ళ కాంతారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మా తమ్ముడు గారు సారి భాస్కరరావు గారు వేదిక మీదకి రావాలి. అలాగనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీగా సూరిబాబు గారిని ప్రకటన చేస్తున్నాను. సూరిబాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ నా మండలాలన్నీ కమిటీలకు అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ సమయంలో దయచేసి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు డేవిడ్ రాజు గారు, కన్వీనర్ గారు ఏలే గారు ఒకసారి మీరు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. నాకు ఇష్టమైనటువంటి మా తమ్ముడు ఇక్కడ ఉన్నారు, రాజు గారు. నల్గొండ జిల్లా కమిటీని ప్రకటన చేస్తున్నాం ఇప్పుడు. దయచేసి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మర్రి రాజు గారు, గట్టిగా చప్పట్లు కొడతామండి. నల్గొండ జిల్లా అధ్యక్షులుగా సామర్థ్యం కలిగినటువంటి రాజు గారు, చప్పట్లు కొడతాం గట్టిగా. దయచేసి 5 మండలాల అధ్యక్షులు ఇక్కడ రావాలని కోరుతున్నాను. ప్లీజ్ 5 మండలాల అధ్యక్షులు, సత్తుపల్లి నియోజకవర్గం 5 మండలాల అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజు గారు ఓకే. ఉపాధ్యక్షులు ఆదివాళ్ళ హానోకు గారు, చప్పట్లు కొట్టండి. హానోకు గారు. అలాగే జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి తీగల జాన్సన్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. కోశాధికారి స్టీఫెన్ హానోక్ గారు వేదిక మీద రావాలి త్వరగా ప్లీజ్. సహాయ కార్యదర్శి ఎలీషారావు గారు, జాయింట్ సెక్రటరీ ఎలీషారావు గారు రండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఎలీషారావు గారు ఓకే. సహాయ కార్యదర్శి ఎలీషారావు గారు, కన్వీనర్ గారు అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ సందీప్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ సందీప్ గారు, మీడియం ఉప్పని రవికుమార్ గారు, సహాయ సెక్రటరీ రవికుమార్ గారు, కార్యవర్గ సభ్యులు జోసఫ్ గారు, కార్యవర్గ సభ్యులు గాబ్రియల్ బాబు గారు. నల్గొండ జిల్లా కమిటీ ప్రకటించడం జరిగింది. దయచేసి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా కలిపి ఒక రోజున ఒక పెద్ద మీటింగ్ని మనం ఏర్పాటు చేసుకుందాం. నేను చాలా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు డేవిడ్ రాజు గారు, ఏలే గారు ఎక్కడున్నా త్వరగా రావాలని కోరుతున్నాను. యోగు గారు కొంచెం మంచిగా ఇవ్వడం నాకు లేదా సూర్యాపేటలో వెళ్ళిపోయారా అయ్యగారు? ఓకే. థ్యాంక్ యూ. దయచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలాల
ప్రెసిడెంట్లు వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. త్వరగా రండి. బాబు యేసుపాదం గారు, అలాగే కరుణితేజ గారు. నల్గొండ జిల్లా నుంచి సాగర్ గారు, రత్న గారు, సాగర్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. బ్రదర్ నాకు మన రామారావు గారు ఉన్నారా, కృష్ణారావు అయ్యారు, జాకబాయ్ గారు, రామారావు గారు, తమ్ముడు మీరు కొంచెం హెల్ప్ చేయండి. బైబిల్ అక్కడ పెట్టి ఆ వైట్ కుర్చీలు మొత్తం తీసుకురండి అర్జెంటుగా ప్లీజ్, తొందరగా. జాకబాయ్ గారు. జరిగించావంటే అది కేవలం నీ కృప నాయన. ప్రభా ఈరోజు ప్రభుత్వ తండ్రి కొన్ని కమిటీలు నిర్ణయించారు. అందుకు గాను సహకరించే ప్రతి బిడ్డను మీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యాయిగో ప్రభుత్వ తండ్రి ఇదంతా కూడా భుజంగాల మీద వేసుకొని ఎంతగానో ప్రభా క్రమంగా నడిపించిన మా దాసులు ఆత్మీయులు కరుణాకాయకను బట్టి నీ వందనాలు తెలియజేస్తూ అయ్యాయిగో ప్రభు రానున్న కాలంలో ఐక్యత అనేక మందికి మాదిరికరంగా చూపించిన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున వినముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనందరికీ తోడే నడిపించును గాక.